నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తాము, ఇచ్చిన హామీలను 100% పూర్తి చేస్తాము, లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు పెద్ద ఎత్తున కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పేసి లక్షల మంది నుండి వారు దరఖాస్తులు స్వీకరించారు, కానీ కొద్ది మందికి మాత్రమే వాటిని అందజేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు రసాబసగా కొన్ని ప్రాంతాల్లో జరిగినప్పటికీ కొద్దిమంది వ్యతిరేకించారు, కొద్దిమంది మాత్రం వాటిని స్వాగతించారు. అయితే ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఒకసారి మనము విందాం. నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించబడడం హర్షించదగ్గ పరిణామం. అయితే గ్రామ సభలు కూడా పారదర్శకంగా జరగాలి. సంక్షేమ పథకాలు దాదాపు దిగు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి ఇళ్ల స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డులు, అలాగే ఇంకా పెన్షన్లు, ఇలాంటి వాటికి సంబంధించి ఇందులో కూడా గ్రామ సభల్లో కొంత ఈ రాజకీయ లీడర్లు అక్కడక్కడ చర్చనీయాంశంగా మారడం అనేది దురదృష్టకరం. అధికార పార్టీ వాళ్ళు తమ వాళ్ళకే పథకాలు అందాలనేటువంటి ఆశించడం కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు అనేవి మొట్టమొదట పేదరికంతో అల్లాడేటువంటి నిరుపేదలకి, అసలు ఇల్లే లేని వాళ్ళకు, స్థలమే లేని వాళ్ళకు, అలాంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వ కాలంలో జరిగినట్టు కార్యకర్తలకే ఇల్లు, కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, కార్యకర్తతో గెలిచినాం కాబట్టి కార్యకర్తతోటే మేము చేసుకుంటామంటే ఇది ప్రభుత్వ సొమ్ము. రైట్. ఒక మాట చూసినట్లయితే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్యకర్తలు పార్టీ గెలిచేందుకు వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేశారు కాబట్టి వారికి కూడా న్యాయం చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, లేదు అంటే దళిత బంధు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరాయంటే అది ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ కావచ్చు, లేదంటే ఆ స్థానికంగా తీసుకున్న లీడర్ల నిర్ణయాల మేరకే వారికి లబ్ధి చేకూరడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజల మధ్య గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను తెలుసుకొని ఎవరు అర్హులు, ఎవరు లబ్ధిదారులు, ఎవరికి న్యాయం చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చించే ప్రయత్నం చేసింది. కానీ ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ప్రమేయం ఉంది. వారు తీసుకున్న నిర్ణయాలకు మేరకే వారు ఆయా లబ్ధిదారులను ఎంపిక చేశారు కాబట్టి ఖచ్చితంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు, ఒకవైపు ఇల్లు లేనివారు, స్థలం లేనివారు, భూమి లేనివారు, రేషన్ కార్డు లేనివారు, ఇలా ముఖ్యంగా వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత అటువంటి వారికి న్యాయం జరిగే విధంగా మరి ఈ పథకాలు అందిస్తే వారికి న్యాయం జరుగుతుంది, ఇటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి చాడ వెంకటరెడ్డి చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ స్థానికంగా గ్రామాల్లో పనిచేసే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా ఈ అర్హులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది. ఇక ముందు ఆ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే గ్రామ స్థాయిలో ఎవరైతే లీడర్ల ప్రమేయం లేకుండా అర్హులైన వారిని గ్రామ సభలో ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరే విధంగా వారిని ఎంపిక చేస్తే ఇటు ప్రభుత్వము మంచి పేరు వస్తుంది, లబ్ధిదారులకు న్యాయం చేసిన వారు అవుతుంది. గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేదంటే దళిత బంధులో కేవలం ఆ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా వారు లబ్ధి పొందారు. ఒకవైపు ఈ పొందిన తర్వాత ఆయా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఆ మంత్రులు కావచ్చు ఎంతో కొంత రిటర్న్గా వారి నుండి డబ్బులు తీసుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను
ఏదైతే అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారిని ఎంపిక చేసే ప్రయత్నం చేసింది. కానీ దీనిలో తీవ్ర వాగ్వివాదాలు దుమారాలు చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే అది కాస్త మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో భాగంగా అధికారులు స్థానికంగా ఉన్న గ్రామంలో నివసిస్తున్న ప్రజల నుండి వారు ఎవరైతే దరఖాస్తులు తీసుకున్న తర్వాత వాటిని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అర్హులను ఎంపిక చేసి వారికి న్యాయం చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ముందుకు వెళ్తుంది అని చెప్పడానికైతే ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడము మంచి విధానం అని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్తున్నారు. కాకపోతే వీటిని వ్యతిరేకించేందుకు కొద్దిమంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు అలజడులు కూడా సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ప్రాంతాల్లో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఆయా నేతలను అదుపులోకి తీసుకోవడం, లేదంటే ఆ అల్లర్లకు లేదంటే ఆ అలజడికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మరి కాంగ్రెస్ ప్రభుత్వము సంక్షేమాలు ఇస్తుంది, సంక్షేమ పథకాలను అందిస్తుంది కాబట్టి వాటిని ప్రజలు ఎవరైతే లబ్ధిదారులను వారి ద్వారాకి తీసుకెళ్ళి కార్యకర్తలకు ప్రజలకు న్యాయం చేసే విధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు పనిచేస్తే వారికి విలువ ఉంటుంది, ఇటు పార్టీనికి మంచి పేరు వస్తుంది, స్థానికులకు కూడా లబ్ధి చేకూరిన వారు అవుతారు. మరి ఇలా కాకుండా ఇష్టానుసారంగా చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే తప్పదని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగాలంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు న్యాయం జరిగితే వాళ్ళే తిరిగి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే అవకాశం కనిపిస్తుంది.